దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3వ అధ్యాయము. సొలొమోనునకు రెహబాము కుమారుడు. అతని కుమారుడు అబీయా. అబీయాకు ఆసా కుమారుడు. ఆసాకు యెహోషపాతు కుమారుడు. యెహోషపాతునకు యెహోరాము కుమారుడు. యెహోరామునకు అహజ్యా కుమారుడు. అహజ్యాకు యోవాషు కుమారుడు. యోవాషునకు అమజ్యా కుమారుడు. అమజ్యాకు అజర్యా కుమారుడు. అజర్యాకు యోతాము కుమారుడు. యోతామునకు ఆహాజు కుమారుడు. ఆహాజునకు హిజ్కియా కుమారుడు. హిజ్కియాకు మనష్షే కుమారుడు. మనష్షేకు ఆమోను కుమారుడు. ఆమోనునకు యోషీయా కుమారుడు. యోషీయా కుమారులెవరనగా జ్యేష్ఠుడు యోహానాను, రెండవవాడు యెహోయాకీము, మూడవవాడు సిద్కియా, నాల్గవవాడు షల్లూము. యెహోయాకీము కుమారులలో యెకొన్యా అను ఒకడుండెను. అతని కుమారుడు సిద్కియా. యెకొన్యా కుమారులు అస్సీరు, షయల్తీయేలు. మల్కీరాము, పెదాయా, షెనజరు, యెకమ్యా, హోషామా, నెబద్యా. పెదాయా కుమారులు జెరుబాబేలు, షిమీ. జెరుబాబేలు కుమారులు మెషుల్లాము, హనన్యా. షెలోమీతు వీరికి సహోదరి. హషూబా, ఓహేలు, బెరక్యా, హసద్యా, యూషబెసహదు అను మరి 5గురుండిరి. హనన్యా కుమారులు పెలట్యా, యెషయా. రెఫాయా కుమారులను అర్నాను కుమారులను ఒబద్యా కుమారులను షెకన్యా కుమారులను. షెకన్యా కుమారులలో షెమాయా అను ఒకడుండెను. షమాయా కుమారులు 6గురు. హట్టూషు, ఇగాలు, బారియహు, నెహర్యా, షాపాతు. నెయర్యా కుమారులు 3గురు. ఎల్యోయేనై, హిజ్కియా, అజ్రీకాము. ఎల్యోయేనై కుమారులు 7గురు. హోదవ్యా, ఎల్యాషీబు, పెలాయా, అక్కూబు, యెహోనాను, దెలాయా, అనానీ.